హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఫైనల్ అకౌంట్ ప్రాబ్లం విత్ అడ్జస్ట్మెంట్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోలో మనము ఫైనల్ అకౌంట్ విత్ అడ్జస్ట్మెంట్స్ 6 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాము. ఆ సిక్స్ ప్రాబ్లమ్ చేసినప్పుడు వేరియస్ అడ్జస్ట్మెంట్స్ మనం డిస్కస్ చేసాము. ఈ ప్రాబ్లంలో మరికొన్ని అడ్జస్ట్మెంట్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనం ప్రాబ్లం చూద్దాము. ట్రయల్ బ్యాలెన్స్లో ఏ ఐటమ్స్ ఇచ్చాడు, అడ్జస్ట్మెంట్స్ ఏమిచ్చాడు అన్నది మనం చూడడం జరుగుతుంది. ఒకసారి ప్రాబ్లం మనం చూద్దాం. సో 7th ప్రాబ్లం వచ్చేసి ప్రిపేర్ ది ఫైనల్ అకౌంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2009. డెబిట్ అమౌంట్, ఇటు డెబిట్ వైపు మనకి కొన్ని ఐటమ్స్ ఇచ్చాడు, క్రెడిట్ వైపు అమౌంట్ ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇంతకుముందు 6 వీడియోస్లో క్లియర్గా మనం నేర్చుకున్నాము ట్రేడింగ్ అకౌంట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది మనకి క్లియర్గా తెలిసింది. మరీ ఒకసారి నేను చెప్తున్నాను, ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడానికి నామినల్ అకౌంట్ మనము యూజ్ చేస్తాము. నామినల్ అకౌంట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా డెబిట్ వైపు చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా డైరెక్ట్ రెవెన్యూస్ అండ్ గెయిన్స్ అన్నీ కూడా క్రెడిట్ వైపు చూపెట్టడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నామినల్ అకౌంట్ యూజ్ చేస్తాము. అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా మనము డెబిట్ వైపు చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇండైరెక్ట్ రెవెన్యూ గెయిన్స్ అన్నీ కూడా క్రెడిట్ వైపు చూపెట్టడం జరుగుతుంది. సో బ్యాలెన్స్ షీట్ వచ్చేసి రియల్ అకౌంట్ బేసిస్గా మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో రియల్ అకౌంట్ అని అంటే మనకు రూల్ తెలిసినటువంటిదే. డెబిట్ వాట్ కమ్స్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అన్న రూల్ బేసిస్గా మనము ఈ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నామినల్ బేసిస్గా మనము ట్రేడింగ్ అకౌంట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అన్నది మనం చూద్దాం. నామినల్ అకౌంట్ అందరికీ మనకు తెలిసిన లా కదా. దట్ ఈజ్ ఏంటనంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఈ రూల్ బేసెస్గా మనము ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఈ ప్రాబ్లంలో చూద్దాము. పర్చేజెస్ వచ్చి 4,50,000 ఇవ్వడం జరిగింది. ఈ పర్చేజ్ అన్నది మనము ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. ఈ పర్చేజ్ అంటే మనం ఖర్చు చేసాం కాబట్టి సో ఇది డెబిట్ వైపు ట్రేడింగ్ అకౌంట్లో రాయాల్సి ఉంటుంది. మెషినరీ అన్నది రియల్ అకౌంట్ కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో ఇది అసెట్స్ వైపు మనం చూపెట్టడం జరుగుతుంది బ్యాలెన్స్ షీట్లో. అదేవిధంగా రిటర్న్స్ అని ఇవ్వడం జరిగింది. ప్రాబ్లంలో రిటర్న్స్ 18,000 ఇవ్వడం జరిగింది. ఇది రిటర్న్స్ డెబిట్ వైపు ఇచ్చాడు కాబట్టి సేల్స్ రిటర్న్గా మనం రాయాల్సి ఉంటుంది. ఇది సేల్స్లో నుండి మైనస్ చేయాల్సి ఉంటుంది. ఇది క్రెడిట్ వైపు, రిటర్న్స్ అన్నది క్రెడిట్ వైపు ట్రేడింగ్ అకౌంట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపు ఎంట్రీ చేయాలి. అదేవిధంగా మెషినరీ వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు ఎంట్రీ చేయాలి. పర్చేజ్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సన్రీ డెబిటార్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ ఇది రియల్ అకౌంట్ బేసిస్గానే మనం ప్రిపేర్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ అట్ బ్యాంక్ కాబట్టి ఇది కరెంట్ అసెట్స్ కాబట్టి మనం బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు ఎంట్రీ చేయాలి. 34,655. స్టాక్ 1st April 2018 అని ఇవ్వడం జరిగింది. ఈ స్టాక్ ఫస్ట్ అని ఇచ్చాడు కాబట్టి ఇది ఓపెనింగ్ స్టాక్గా మనం రాయాల్సి ఉంటుంది. ఈ ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రేట్ అండ్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు రాయాలి. అమౌంట్ వచ్చేసి 9,800. వేజెస్ అన్నది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి యాజ్ పర్ నామినల్ అకౌంట్ ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు రాయాలి. నెక్స్ట్ శాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు ఎంట్రీ చేయాలి. 67,000. ఫ్రైట్ చార్జెస్ లేకుండా ఫ్రైట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది
ఇది ఫ్రైట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనం ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు చూపించడం జరుగుతుంది. 6555. ఫర్నిచర్ ఇది రియల్ అకౌంట్ కాబట్టి ఇది అసెట్స్ వైపు చూపెట్టాలి కాబట్టి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు ఎంట్రీ చేయాలి 12,000. నెక్స్ట్ క్రెడిట్ వైపు మనం ఇప్పుడు చూడడం జరుగుతుంది. సేల్స్ ఇచ్చాడు, సేల్స్ వచ్చేసి 7,21,005 ఇచ్చాడు. సో ఈ సేల్స్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ రిటర్న్స్ అని మనకి ఇచ్చాడు కదా, ఈ రిటర్న్స్ 7,21,005లో నుండి 18,000 మైనస్ చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్ ఇన్వెస్ట్ బిజినెస్లో ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి ఇది బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ వైపు ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ రిటర్న్స్ క్రెడిట్ వైపు ఇచ్చాడు కాబట్టి ఇది పర్చేజ్ రిటర్న్గా మనము ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. పర్చేజ్లో నుండి డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. పర్చేజ్ మనకి 4,50,000 ఇచ్చాడు. సో 24,000 మైనస్ చేయాల్సి ఉంటుంది. సో ట్రేడింగ్ అకౌంట్లో మనం డెబిట్ సైడ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సన్రీ క్రెడిటార్స్, ఇది క్రెడిటార్ కాబట్టి కరెంట్ లయబిలిటీస్ కాబట్టి ఇది 98,000 ట్రేడింగ్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ వైపు ఎంట్రీ చేయడం జరుగుతుంది. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ ప్రొవిజన్ క్రెడిట్ వైపు ఇచ్చాడు కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అని అంటే ఇది ఓల్డ్ ప్రొవిజన్, ఆల్రెడీ ముందే ప్రొవిజన్ చేశాడు. సో 7,500 ఓల్డ్ ప్రొవిజన్. మనం సన్రీ డెబిటార్కి మనము ప్రొవిజన్ చేస్తే వచ్చినటువంటిది న్యూ ప్రొవిజన్, ఆ డిఫరెన్స్ తీసి మనం చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అన్నది ఓల్డ్ ప్రొవిజన్గా మనము గుర్తించాలి. సో ఇది క్రెడిట్ వైపు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. 6 అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు. 6 అడ్జస్ట్మెంట్స్లో క్లోజింగ్ స్టాక్ ₹98,000 ఇవ్వడం జరిగింది. ఈ క్లోజింగ్ స్టాక్ వచ్చేసి మనకి రెండు వైపులా అంటే 2 ఎంట్రీస్గా మనం చూపించడం జరుగుతుంది. క్లోజింగ్ స్టాక్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు కూడా చూపించడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే ఒకసారి ఇక్కడ చూడండి. క్లోజింగ్ స్టాక్ 98,000 వచ్చేసి టూ పోస్టింగ్స్ ఉంటాయి, 2 పోస్టింగ్స్ ఉంటాయి. ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపు, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటే రావాల్సినటువంటి శాలరీస్ అంటే పే చేయాల్సినటువంటి శాలరీస్. అప్పుడు అవుట్ స్టాండింగ్ అంటే యాడ్ చేయాలి, శాలరీస్కి యాడ్ చేయాలి. శాలరీ ఎంత ఇచ్చాడు అని అంటే 67,000 ఇచ్చాడు. 67,000ల నుండి ప్లస్ 18,000 యాడ్ చేయాలి. ఒకసారి అడ్జస్ట్మెంట్ చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి చూడండి, అవుట్ స్టాండింగ్ శాలరీస్ 15,000 ఇచ్చాడు. అదేవిధంగా శాలరీస్ ప్రాబ్లంలో మనకి ట్రయల్ బ్యాలెన్స్లో 67,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవుట్ స్టాండింగ్ శాలరీస్ 15,000 అడ్జస్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది. 67,000 15,000 యాడ్ చేస్తే 85,000 వస్తుంది. సో ఈ 15,000 వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ వైపు ఎంట్రీ చేయాలి. ఇది పే చేయాల్సినటువంటి అమౌంట్, ఇది ఒక ఖర్చు. సో నెక్స్ట్ 85,000 వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు చూపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2 విధాల మనం టూ ఎఫెక్ట్స్ కూడా మనం చూడడం జరిగింది. నెక్స్ట్ రైట్ ఆఫ్ ₹4,500 యాజ్ ఎ బ్యాడ్ డెబ్ట్స్. రైట్ ఆఫ్ అని అంటే ఇది లాస్ కింద మనం గుర్తించాల్సి ఉంటుంది. అంటే యాజ్ పర్ నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఈ 4,500 రానటువంటి అమౌంట్ కాబట్టి ఇది లాస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు చూపించడం జరుగుతుంది 4,500. సో నెక్స్ట్ వచ్చేసి ఏముంది, create a provision for bad debts at 4% on sundry debtors. So 4% sundry debtors ఎంత ఇవ్వడం జరిగింది, 1,42,000 ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అట్ 4% ఆన్ సన్రీ డెబిటార్. సో 4% ఆన్ సన్రీ డెబిటార్కి మనం చేయాల్సి ఉంటుంది. సో సన్రీ డెబిటార్ మనకి ఎంత
ఇచ్చాడు? సో ఒకసారి చూడండి, 4500 యాజ్ బ్యాడ్ డెబ్ట్స్ ముందే చూపించాం. సో సన్రీ డెబిటర్ 1,42,000 ఇచ్చాడు. సో బ్యాడ్ డెబ్ట్స్ 4,500 డిడక్ట్ చేసాము. డిడక్ట్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ ఎంత? 1,37,500. సో ఈ 4,500 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించడం. నెక్స్ట్ 1,37,500 వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు చూపించడం జరుగుతుంది. సో అర్థమైంది కదా ఇప్పుడు మనకు క్లియర్గా. సో రైట్ ఆఫ్ యాజ్ సన్రీ డెబిటర్ అని అంటే మనము ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో 4,500 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు, అదే మైనస్ చేస్తే 1,42,000 నుంచి డిడక్ట్ చేస్తే 1,37,500 బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్రియేట్ 4% అన్న సన్రీ డెబిటర్ అని ఇచ్చాడు కదా, క్రియేట్ అని ఇచ్చాడు కాబట్టి మనకి ఎంత వచ్చింది? బ్యాడ్ డెబ్ట్స్ తీసేస్తే 1,37,500. సో 4% మనము ప్రొవిజన్ చూపించాలి. 1,37,500 ఇంటూ 4/100 చేస్తే 5,500 వచ్చింది. సో 5,500 డిడక్ట్ చేస్తే 1,32,000 మనకు వస్తుంది. సో ఈ 5,500, సో ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ ఎంత? 7,500 ఇచ్చాడు. 7,500 మనం ఇప్పుడు చేసాం కదా, ఒకసారి చూడండి. 1,00,000 అది ఒకసారి చూద్దాము. 1,37,500 ఇంటూ 4/100 చేస్తే ఒకసారి చూడండి. 1,37,500 ఇంటూ 4/100 చేస్తే 5,500 మనకు వస్తుంది. ఈ 5,500 న్యూ ప్రొవిజన్ చేశాడు, న్యూ ప్రొవిజన్ ఇచ్చాడు. సో ఈ ఓల్డ్ ప్రొవిజన్ ఎంత ఉంది మనకి? 7,500 ఉంది. సో 7,500 నుంచి 5,500 డిడక్ట్ చేయాలి. సో డిడక్ట్ 7,000లో నుండి ఒకసారి చూడండి, ఇక్కడ 7,000లో నుండి ఇక్కడ 7,500 నుండి 5,500 డిడక్ట్ చేస్తే 2,000 మనకి వస్తుంది. ఈ 2,000 మనం ఏం చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, 2,000 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపు ఎంట్రీ, 2,000 క్రెడిట్ వైపు ఎంట్రీ చేయాలి. అదేవిధంగా ఈ 5,500 డిడక్ట్ చేస్తే వచ్చినటువంటి 1,32,000 బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు ఎంట్రీ చేయాలి. సో నెక్స్ట్ చూద్దాము. ప్రొవైడ్ 6% డిప్రిసియేషన్ ఆన్ మెషినరీకి డిప్రిసియేషన్ 6% మనం చేస్తే 1,15,500 ఇంటూ 6/100 చేస్తే 6,930 వస్తుంది. ఈ 6,930 మైనస్ చేసేది ఉంటే 1,08,570 వస్తుంది. ఈ 1,08,570 వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు ఎంట్రీ చేయాలి. అదేవిధంగా 6,930 వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు ఎంట్రీ చేయాలి. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు కదా, మెషినరీ మనకు ప్రాబ్లంలో ఇచ్చాడు కదా. ఒకసారి చూడండి మీరు కూడా క్యాలిక్యులేషన్. మెషినరీ ఎంత ఉంది ఇక్కడ? మెషినరీ 1,15,000 ఇంటూ ఎంత? 6%, 6/100 చేస్తే 6,900. సో 6,900, ఈ 6,900 మైనస్ 1,15,000 చేస్తే ఎంత వస్తుంది? 1,08,100. సో 1,08,100 మనము ఇక్కడ అది బ్యాలెన్స్ షీట్లో చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అట్ ద రేట్ ఆఫ్ 3% ఈజ్ అలౌటెడ్. సో ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అట్ ద రేట్ 3% ఈజ్ అలౌడ్. దట్ ఈజ్ క్యాపిటల్ ఎంత? 1,25,000 ఇంటూ 3/100 చేస్తే 3,750 వస్తుంది. ఈ 3,750 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు ఎంట్రీ చేయాలి. అదేవిధంగా ఈ 1,28,750 యాడ్ చేయాలి. ఇంట్రెస్ట్ కాబట్టి మనం యాడ్ చేస్తే 1,28,750 బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ వైపు క్యాపిటల్కి యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనకు అడ్జస్ట్మెంట్స్ అయిపోయాయి. ఇప్పుడు ప్రాబ్లం
వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్, 7th ప్రాబ్లం ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యాజ్ ఆన్ 31st March 2009. డెబిట్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్. సో ఇక్కడ వచ్చేసి 2 ఓపెనింగ్ స్టాక్ 64,504. నెక్స్ట్ వచ్చేసి 2 పర్చేజ్ 4,50,000. 4 lakhs ఆల్రెడీ నేను పర్చేజెస్ చెప్పాను కదా, పర్చేజ్ 4,50,000. నెక్స్ట్ రిటర్న్స్ 24,009 మైనస్ చేస్తే 4,25,991 వస్తుంది. అమౌంట్ కాలంలో ఎంట్రీ చేయాలి. 2 ఫ్రైట్స్ 6,555. ఫ్రైట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఈ డెబిట్ వైపు ఎంటర్ చేసాము. 2 వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి 55,000 ఎంట్రీ చేసాము. నెక్స్ట్ బై సేల్స్ 7,21,005 మైనస్ రిటర్న్స్ అంటే సేల్స్ రిటర్న్ కాబట్టి 18,000 డిడక్ట్ చేస్తే 7,03,005 వచ్చింది. ఇది అమౌంట్ కాలంలో ఎంట్రీ చేసాం. బై క్లోజింగ్ స్టాక్ 98,000 ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అంటే క్రెడిట్ వైపు 8,01,005 వచ్చింది. సో ఇటువైపు తక్కువ ఉంది కాబట్టి రెండు వైపులా 8,01,005 మనం రెండు వైపులా ఎంట్రీ చేయాలి. అప్పుడు ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ ఎంత వస్తుంది ఇక్కడ చూడండి, 64 నాట్ ప్లస్ 4,25,991 ప్లస్ 655. నెక్స్ట్ వేజెస్ వచ్చేసి 55,000. నెక్స్ట్ వచ్చేసి 5,52,050 వచ్చింది. మైనస్ 8,01,005 చేస్తే 2,48,955. సో టు గ్రాస్ ప్రాఫిట్ క్యారీ డౌన్ 2,48,955 టు గ్రాస్ ప్రాఫిట్గా మనము డెబిట్ వైపు యాడ్ చేసాము, తక్కువగా ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రాస్ ప్రాఫిట్ క్యారీ డౌన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ అది క్రెడిట్ వైపు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నామినల్ అకౌంట్ రూల్ బేసెస్గా డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్. ఇది గెయిన్, గ్రాస్ ప్రాఫిట్ అంటే గెయిన్ కాబట్టి 2,48,955 ఎంట్రీ చేసాము. నెక్స్ట్ బై ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ 7,500 ఓల్డ్ మనకు ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చాడు, న్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే 5,500 వచ్చింది. మైనస్ చేస్తే 2,000 మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంట్రీ చేసాం. నెక్స్ట్ శాలరీ 67,000, అవుట్ స్టాండింగ్ 18,000, 85,000 మనకు ఆల్రెడీ మనం అడ్జస్ట్మెంట్లో చేసాము. 2 రేట్ అండ్ ట్యాక్సెస్ 9,800 మనం ప్రాబ్లంలో చూసాం. 2 బ్యాడ్ డెబ్ట్స్ రిటర్న్ ఆఫ్ 4,500 ప్రాబ్లంలో మనకు డైరెక్ట్గా మనకు రిటర్న్ ఆఫ్ ఇచ్చాడు 4,500. నెక్స్ట్ వచ్చేసి 2 డిప్రిజియేషన్ ఆన్ మెషినరీ 6%. డిప్రిజియేషన్ ఆన్ మెషినరీ మనకు వచ్చింది కాబట్టి మెషినరీ ఎంత వచ్చింది 6,930. సో 6,930. నెక్స్ట్ 2 ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 3,750. సో 3,750. సో ఇక్కడ ఎంట్రీ చేసాము. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ రైట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ అన్నీ యాడ్ చేయాలి, రఫ్లో రైట్ సైడ్ అన్నీ యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ యాడ్ చేద్దాము. 2,48,955 ప్లస్ 2,000 ఈజ్ ఈక్వల్ టు 2,50,955. సో 2,50,955 రెండు వైపులా ఎంట్రీ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు డెబిట్ వైపు చూద్దాము. 85,000 ప్లస్ 9,800 ప్లస్ 4,500 ప్లస్ 6,930 ప్లస్ 3,750 యాడ్ చేస్తే 1,09,980 వచ్చింది. మైనస్ 2,50,555 చేస్తే 1,40,975. సో 1,40,975 2 నెట్ ప్రాఫిట్ క్యారీ డౌన్. సో ఈ 2 నెట్ ప్రాఫిట్ అంటే లెఫ్ట్ సైడ్ తక్కువగా ఉంది కాబట్టి 2 నెట్ ప్రాఫిట్ క్యారీ డౌన్ 1,40,000. సో 1,40,975 ఇది మళ్ళీ ప్రాఫిట్ బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇది వచ్చేసి బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2009. లెఫ్ట్ సైడ్ వచ్చేసి లయబిలిటీస్, రైట్ సైడ్ వచ్చేసి
అసెట్స్. సో లయబిలిటీస్ వచ్చేసి క్యాపిటల్ మనకి ఇచ్చాడు 1,25,000. నెట్ ప్రాఫిట్ ఇందాక చేసాం 1,40,975. యాడ్ చేస్తే 2,65,975. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మనకి ఇంతకుముందు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వచ్చేసింది. దట్ ఈస్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంత 3,750 యాడ్ చేస్తే 2,69,725. సో అమౌంట్ కాలంలో వేయాలి. సన్రీ క్రెడిటార్ 98,000. అవుట్ స్టాండింగ్ సాలరీస్ 18,000. సో అవుట్ స్టాండింగ్ సాలరీస్ మనకి ఇంతకుముందు ప్రాబ్లంలో ఇచ్చాడు కదా. అవుట్ స్టాండింగ్ సాలరీస్ 15,000. సో 15,000 మనం ఎంట్రీ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్యాష్ అట్ బ్యాంక్ వచ్చేసి 34,655. మెషినరీ 1,15,500. డిప్రిసియేషన్ 6% చేస్తే 6,930. సో డిడక్ట్ చేస్తే 1,08,570 వచ్చేసింది. ఎంటర్ చేయాలి అమౌంట్ కాలంలో. సన్రీ డెబిటార్ 1,42,000. బ్యాడ్ డెబ్ట్స్ వచ్చేసి 4,500 మనకి ఇచ్చాడు రిటర్న్ ఆఫ్ అని. సో 1,37,500 మనం ఇందాక చేసాము. మళ్ళీ న్యూ ప్రొవిజన్ 5,500 డిడక్ట్ చేస్తే 1,32,000 ఎంట్రీ చేసాము. 4% ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అండ్ సన్రీ డేటార్స్ ఇచ్చాడు కాబట్టి 1,37,500 మీద చేస్తే 5,000 వచ్చింది. 5,000 ఇందులో నుండి సన్రీ డేటార్స్ నుంచి డిడక్ట్ చేస్తే 1,32,000 ఎంట్రీ చేయాలి. ఫర్నిచర్ 12,500. క్లోజింగ్ స్టాక్ 98,000. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం యాడ్ చేసి చూద్దాము. 2,69,725 plus 98,000 plus 15,000 is equal to 3,85,000. 18,000 ఇది ప్రాబ్లంలో ఎంత ఇచ్చాడు 18,000 ప్లస్ 3,000. సో 3,85,000. సో 3 lakhs ఇది 18,000. సో అదేవిధంగా ఇటువైపు చూడండి 34,655 ప్లస్ 1,08,570 ప్లస్ 1,32,000 ప్లస్ 12,500 ప్లస్ 98,000. 3,85,725. రెండు వైపులా 3,85,725 ఈక్వల్ టాలీ అయిపోయింది. థ్యాంక్ యూ. జై హింద్. ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.